ఏంట్రా మూవీ సైడ్ నుంచి సంక్రాంతి పండగ సంక్రాంతిలాగా లేదు అని అనుకుంటున్నా నాకైతే ముందుంది అంటూ ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటా అని చూస్తే అదిదా సర్ప్రైజ్ ఫైనల్లీ నారి నడుము మురారి ఆ పండగ కీకిచ్చేసింది ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది. నచ్చి గాయస్ నాకైతే రైటింగ్ భలే రాసుకున్నారు క్యారెక్టరిస్టిక్ కామెడీ అండ్ సిచ్యువేషనల్ కామెడీతోనే సినిమా అంతా అండ్ అది బాగా వర్కౌట్ అయింది మెయిన్గా కైండ్ ఆఫ్ రీఫ్రెషింగ్ అనొచ్చు ఆఫ్టర్ కోవిడ్ ఒకే ఒక జీవితంతో ఒకసారి ఇప్పుడు దీంతో ఇంకోసారి సర్వా మంచి మూవీస్తో వచ్చారు. సామాజ వర్గమన డైరెక్టర్ నుంచి అన్నప్పుడే దీనిమీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. చూస్తే ఎగ్జాక్ట్లీ ఏదైతే ఆ ఫన్ క్రియేట్ చేశారో అది సెట్ అవ్వటమే కాదు ఇంట్రెస్టింగ్ వేలో నెర్రేట్ చేశారు చూడండి. అది మెయిన్ ముందుగా ప్లాట్ ఏంటంటే టైటిల్ చూస్తే మీకు కొద్దిగా ఐడియా వచ్చేసిద్ది. ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఒక మగాడని స్టోరీ చెప్పాలంటే కొంచెం అలాగే ఉంటది కానీ ఇక్కడే రైటింగ్ అంటే స్క్రీన్ ప్లేలో చాలా ఉంటది. ఎలా స్టార్ట్ చేశారు, ఎలా డెవలప్ చేశారు, ఎలా నరేట్ చేశారు అనేది భలే ఉంటది. హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, వాళ్ల నాన్నతో మాట్లాడడానికి వెళ్తాడు, ఇంటికి ప్రేమ కథ చెప్తాడు. ఆ తర్వాత కథ మలుపులు తిరిగిద్ది అదేంటి అండ్ ఆ నెక్స్ట్ ఏమైంది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటది. అది మీరు చూస్తేనే తెలుస్తది. డైరెక్టర్ రామ్ కామెడీ క్రియేట్ చేయడంలో తీసుకుంటున్న రూట్ని మాత్రం అప్రిషియేట్ చేయాల్సిందే. సాధారణంగా కామెడీ అనగానే జోక్స్ వన్లైనర్స్ కింద ఆలోచిస్తారు చాలామంది, బట్ ఇక్కడ వీళ్లు రైటింగ్ అండ్ నరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అంటే ఇప్పుడు ఒకటే తీసుకొని గంట లాగటంలో కాకుండా ప్రతి పావు గంటకి డెవలప్మెంట్ అనేది జరుగుతది. కథ నిజంగా ముందుకు వెళ్లడాన్ని విట్నెస్ చేస్తారు. మలుపుల్ని టార్గెట్ చేశారు. అంటే ఒక ప్రేక్షకుడు అటెన్షన్ని గ్రాబ్ చేసేలాగా ఓన్లీ జోక్స్ పెట్టడం అని కాకుండా రైటింగ్ మీద క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేశారు. అందువల్లే కామెడీ బాగా వర్కవుట్ అయింది. ఎలాంటిది అంటే క్యారెక్టరిస్టిక్ అండ్ సిచ్యువేషనల్ కామెడీ మెయిన్ హైలైట్ అయింది. నరేష్ గారి క్యారెక్టర్, కిషోర్ క్యారెక్టర్, సత్య క్యారెక్టర్ ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్ కామెడీ జనరేట్ చేసేయి. మెయిన్గా నరేష్ గారిది ఫుల్ లెంత్ అనొచ్చు. అసలు ఇంకా సర్వా అండ్ మిగతా క్యారెక్టర్స్ ఏమో సిచ్యువేషనల్ కామెడీ జనరేట్ చేసేయి. ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేసి నవ్వు తెప్పేటేయడం అన్నమాట. డైరెక్టర్ నరేష్ గారికి పెట్టే క్యారెక్టర్స్ ఐడియాస్ భలే తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం సామాజ వర్గమనాల్లో ఒకలాగా ఇందులో ఇంకోలాగా రెండు భలే ఫన్. అసలు కిషోర్ది కూడా సేమ్ బేసిక్ లైన్ తెలిసిందే తీసుకుని స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా మార్చి దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసి మరికొన్ని మలుపులు యాడ్ చేసి మంచి కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు డైరెక్టర్ రామ్ అబ్బరాజు. ఇక్కడి నుంచి ఈ డైరెక్టర్ నుంచి ఫిలిం అంటే మినిమం ఉంటదనిలా చేసుకున్నారు దీంతో. అండ్ ఇంకోటి దీనికి రైటర్స్ ముగ్గురంట. చాలా కాలమైంది స్క్రీన్ ప్లేలో ముగ్గురు రైటర్స్ వర్క్ చేయడం చూసి. ఇలా మల్టిపుల్ రైటర్స్తో కంబైన్ అయ్యి ఒకప్పుడే వచ్చాయి మన దగ్గర మూవీస్. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఎస్పెషల్లీ కామెడీ జోనరాలోవి. పర్ఫార్మెన్సెస్ వైస్ సర్వా లుక్స్ చాలా బాగుంది. మేబీ స్లిమ్ అవ్వడం వల్ల అనుకుంటా. యాక్టింగ్ అంతే బాగా చేశారు. ఒకప్పటి కామెడీ ఫిలిమ్స్లో ఎలా చేశారో సేమ్ అంతే. ఇక నరేష్ గారు అయితే ఎక్సలెంట్. కిషోర్ అండ్ సత్య హీరోయిన్స్లో సంయుక్త ఫైన్, సాక్షి ఓకే. ఇక షర్లాక్ సంపత్ నుంచి రిమైనింగ్ అంతా బాగా చేశారు. బిజిఎం కామెడీ కోసం సౌండ్స్ వాడారు కానీ స్పెసిఫిక్గా బిజిఎం అయితే నాకేం వినిపించలేదు. ఫ్లోలో వెళ్ళిపోయినట్టు లాగేక సాంగ్స్ రెండు ఉంటాయి, అవేమంతా అనిపించలేదు. డైరెక్టర్ మ్యూజిక్ సెలెక్షన్లో వీక్ అనుకుంటా మరి. ఎనీవే కామెడీ జోంటాలో కామెడీ తెప్పించే రైటింగ్ మెయిన్ అదైతే ఉంది. ఫైనల్లీ ఏదైతే కావాలనుకుంటున్నానో ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది నాకు ఇది. సినిమా చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్ మరి మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రివ్యూ నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.